వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ అబ్జర్వెంట్ ఆర్టిస్ట్. లెట్స్ ట్రై ఎ న్యూ వీడియో. సమ్మర్లో నేను షెడ్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడే నేను ఒక 2 మిషన్స్ కొన్నాను. మన బార్గెనింగ్కి అంతకంటే ఎక్కువ తగ్గించారు. సో దీన్ని ఆపరేటింగ్ ఎట్లానో చూద్దాం. ఇది ఎయిర్ ఫిల్టర్, ఇది ఎగ్జాస్ట్ ట్యాంక్. సో కిందకి ఫస్ట్ గేర్, పైకి సెకండ్ గేర్, మధ్యలో న్యూట్రల్. మా తాతది అనుకుంటా, ఇంట్లో పాతది ఉంటే డెప్త్ రాడ్కి పైన సైడ్ వెల్డ్ చేసి ఒక 2 లీటర్స్ గేర్ ఆయిల్ పడుతుంది. ఇంజన్ లో ఒక 1 లీటర్ ఇంజన్ ఆయిల్ పడుతుంది. హాఫ్ అన్ అవర్ ని తీసేస్తే ఆల్మోస్ట్ ఒక 2 లీటర్స్ కి ఎగ్జాక్ట్ గా 2 అవర్స్ ఇది రన్ అయింది. ఇది ఒక 4 స్ట్రోక్ పెట్రోల్ తో రన్ అయ్యే. ఇది మన హ్యాండ్ కరెక్ట్ గా దీని మీద ఉంచినప్పుడు మాత్రమే ఈ లివర్ బ్యాక్ వెళ్తుంది. ఇంజన్ లోపల ఉన్న అన్ని పార్ట్స్ బ్రేక్ అయిపోయినాయి, మళ్ళీ రిపేర్ చేయించి ఫార్మర్ కి ఒక ఇయర్ లో 30,000 నుంచి 50,000 వరిమల్లు చేయడానికి జనరల్ గా అవర్స్ లో చార్జ్ చేస్తారు. ఒక అవర్ అంటే రిటర్న్ వస్తుంది కూడా 35,000. సో ఒక యూజ్లెస్ పని ఇదంతా చేయడం. ట్రాక్టర్ ని రీప్లేస్ చేసి ట్రాక్టర్ చేసే ప్రతి పనిని టిల్లర్ తో చేసుకోవచ్చు. 100% ఖర్చుని 90% తగ్గించిన. సో డిపెండెన్సీని తగ్గించు. నేను ఒక 2 మిషన్స్ కొన్నా. సో ఆ 2 మిషన్స్ ఏంటంటే, ఒకటి 7 HP టిల్లర్, ఇంకోటి 35cc బ్రష్ కటర్. సో ఈరోజు ఆ రెండుటి చూపిస్తా, ఎందుకు నేను అది కొన్నా, ఎట్లా నాకు యూజ్ అవుతుందో మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఇదే నేను కొన్న టిల్లర్, 7 HP పెట్రోల్ టిల్లర్. దీని ప్రైస్ వచ్చేసి 31,000 నాకు పడ్డది. రాణిగంజ్ లో కొన్నా నేను. సో రాణిగంజ్ లో ఫస్ట్ ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ ఫస్ట్ షాప్. అతను 32,000 అన్నాడు, బట్ 31,000 మన బార్గెనింగ్ కి అంతకంటే ఎక్కువ తగ్గించారు. సో 1,000 తక్కువ చేసి 31,000 కి ఇచ్చాడు. దీంతో పాటు 2 టైర్స్, దాంతో పాటు 36 రోటరీ బ్లేడ్స్ ఇచ్చాడు. దాంతో పాటు ఒక బోధెనాగలి అంటారు లైన్స్ చేయడానికి, అదొకటి దీంతో పాటు వచ్చింది. సో దాని ప్రైస్ ఆన్లైన్ లో 2,500 ఉంది. దీంతో మైనేజ్ చేసి జస్ట్ 27,500 కి మాత్రమే పడ్డట్టు. సో చాలా తక్కువ. కాకపోతే ఇది ఇండియన్ బ్రాండ్ కాదు, చైనాది. సో దీన్ని ఆపరేటింగ్ ఎట్లానో చూద్దాం. సో మనకి ఫస్ట్ ఇక్కడ ఒక ఆన్ ఆఫ్ స్విచ్ ఉంటుంది. టిల్లర్ ఆన్ చేయాలి అంటే అక్కడ ఫస్ట్ స్విచ్ ఆన్ చేసి, ఈ చౌక్ బటన్ ఉంటుంది వైట్ కలర్ ది, ఇది పైనది చౌక్ బటన్, కిందది పెట్రోల్ ఆన్ ఆఫ్. సో ఆన్ చేసే ముందు చౌక్ ఆన్ చేసి తర్వాత ఇది లాగితే ఇంజన్ ఆన్ అవుతుంది. దాని తర్వాత చౌక్ ఆఫ్ చేసుకోవాలి, ఇంజన్ ఆన్ అయిపోతుంది. సో రెడీ టు యూజ్ అనమాట. తర్వాత ఇది ఒక చిన్న చౌక్ ఉంది కదా, సో ఈ చిన్న ఎక్స్టెన్షన్ మనం ఇక్కడ నుంచే రేస్ కంట్రోల్ చేసుకోవడం కోసం. సో స్టార్ట్ చేసేటప్పుడు కొంచెం ఇంజన్ ని హీట్ చేయడానికి మనం దీన్ని వాడచ్చు. ఇది ఎయిర్ ఫిల్టర్, ఇది ఎగ్జాస్ట్ ట్యాంక్ కెపాసిటీ వచ్చి 3.5 లీటర్స్ పెట్రోల్ పడుతుంది. దాని తర్వాత ఇది రెస్టింగ్ రాడ్. దాంతో పాటు ఇంకా చూస్తే దీనికి ఒక 3 గేర్స్ ఉంటాయి. సో ఇది గేర్ రాడ్ అనమాట. సో కరెక్ట్ గా సెంటర్ లో ఉంటే ఇది న్యూట్రల్ లో ఉన్నట్టు. సో కిందకి ఫస్ట్ గేర్, పైకి సెకండ్ గేర్, మధ్యలో న్యూట్రల్. సో తర్వాత ఇది వచ్చేసి రివర్స్ గేర్. సో రివర్స్ గేర్ వాడాలి అంటే ఇది న్యూట్రల్ లో ఉండాలి. న్యూట్రల్ లో ఉంచి అక్కడ సైడ్ లో ఉన్నది క్లచ్ పట్టి, దాని తర్వాత రివర్స్ గేర్ వేసి తర్వాత క్లచ్ వదిలిపెడితే టిల్లర్ వెనక్కి మూవ్ అవుతుంది. దాని తర్వాత ఇంకొక ఫ్యూచర్స్ ఏమున్నాయంటే, హియర్ ఇది రేస్ అనమాట. సో కాకపోతే బైక్ లో ఉన్నట్టుగా స్పీడింగ్ కోసం కాకుండా ఒక కాన్స్టెంట్ స్పీడ్ ని మెయింటైన్ చేయడానికి ఇలా ఉంటుంది. సో ఈ చిన్న రాడ్ ని లో అండ్ స్పీడ్ చేసుకోవడం వల్ల దీన్ని టైట్ అండ్ లూజ్ గా చేసుకోవచ్చు. సో మనకు కావాల్సిన స్పీడ్ లో కావాల్సినంత ఉంచుకొని వీ కెన్ ఆపరేట్ దిస్. ఇంకా ఇది ఒకటి ఉంటుంది, హ్యాండిల్ ని అడ్జస్ట్ చేసుకోవడానికి, అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి ఇది ఒకటి ఉంటుంది. దాంతో పాటు ఈ టిల్లర్లో నేను కొన్న తర్వాత ఎప్పటికో నేను నోటీస్ చేసింది అంటే, ఇది ఒక పీటీఓ షాఫ్ట్. దీనికి పీటీఓ షాఫ్ట్ కూడా ఉంది. దీంతో స్ప్రేయర్స్, వాటర్ పంప్స్ ఆపరేట్ చేసుకోవచ్చు. దాంతో పాటుగా దిస్ ఈస్ కాల్డ్ డెప్త్ రాడ్ లేకపోతే యాక్చువల్గా టిల్లర్ ని యూజ్ చేయలేము. సో టిల్లర్ గురించి ఐడియా ఉన్న వాళ్ళకి దీని ఇంపార్టెన్స్ తెలుస్తుంది. సో ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఇది ఉన్న పలుగు ఉంది కదా, జనరల్ గా ఇది ఎడ్లతో యూజ్ చేసేటప్పుడు దానికి వాడతారు. కాకపోతే ఇది మా తాతది అనుకుంటా, ఇంట్లో పాతది ఉంటే డెప్త్ రాడ్కి పైన సైడ్ వెల్డ్ చేసిన. సో ఎప్పుడైతే నాకు ఇది అవసరమో కింద రివర్స్ చేస్తే ఐ కెన్ యూజ్ దిస్ ఆల్సో. సో ఎందుకు ఇది కొనాల్సి వచ్చిందంటే, దానికి చాలా రీజన్స్ ఉన్నాయి, డీటెయిల్ గా చెప్తా. ఇంకా ఆపరేటింగ్ సిస్టమ్ గురించి ఇంకా చెప్పాలి అంటే, మనం ఇందులో ఒక 2 లీటర్స్ గేర్ ఆయిల్ పడుతుంది. ఇంజన్ లో ఒక 1 లీటర్ ఇంజన్ ఆయిల్ పడుతుంది. అండ్ ఒక లీటర్ పెట్రోల్ తోటి ఆల్మోస్ట్ 1 అవర్ టు 1 అవర్ 20 మినిట్స్ వరకు రన్ అవుతుంది. అది మనం ఏ పనిని చేస్తున్నాం అన్న దాన్ని బట్టి. నాకైతే వరిమల్లలో బురదలోనే ఒక లీటర్ కి 1 అవర్ 10-15 మినిట్స్ వరకు రన్ అయింది. ఎగ్జాక్ట్ గా 2 లీటర్స్ పోస్తే 2.5 అవర్స్ నాకు రన్ అయింది. సో అందులో
చాలా వరకు నేను పని ఖాళీగా ఉంచా, అంటే ఇంజన్ ఆన్లో ఉంది బట్ ఖాళీగా ఉంది. సో అట్లా ఒక హాఫ్ అన్ అవర్ని తీసేస్తే ఆల్మోస్ట్ ఒక 2 లీటర్స్కి ఎగ్జాక్ట్గా 2 అవర్స్ ఇది రన్ అయింది. సో ఇది అబౌట్ దిస్ టిల్లర్. దాంతోపాటు ఇక్కడ చూస్తున్న ఈ కేజ్ వీల్స్, ఇది యాక్చువల్గా నేనే ఓన్గా రెడీ చేసిన ఇంట్లో. సో మన దగ్గర వెల్డింగ్ మిషన్ ఉంది అండ్ ఇవన్నీ రాడ్స్ ఇంట్లో స్టఫ్ ఉండే. సో ఇది స్క్రాప్ మెటీరియల్ అంతా ఉంటే నేను వాటిని యూజ్ చేసి దీన్ని రెడీ చేసిన. సో ఇది బయట కొంటే 2500 వరకు టు 3000 వరకు ఉంటుంది. సో నాకు ఇది ఖర్చు అయింది ఓన్లీ ఒక 100-150 రూపీస్. దిస్ ఈజ్ అబౌట్ ఓవరాల్ థింగ్ అబౌట్ దిస్ టిల్లర్. ఇది వచ్చేసి బ్రష్ కటర్. ఒకేసారి టిల్లర్ తీసుకున్న ప్లేస్ లోనే ఇది కూడా ఇది ఒక 4 స్ట్రోక్ పెట్రోల్ తో రన్ అయ్యే బ్రష్ కటర్. సో సీసీ వచ్చేసి 35 cc ఉంటుంది. పెట్రోల్ కెపాసిటీ వచ్చి ఒక 900 ml పడుతుంది అనమాట ఇందులో. సో జనరల్ గా అందరికి దీని గురించి ఐడియానే ఉంటుంది. ఇది నేను సైడ్ ప్యాక్ కాకుండా బ్యాక్ ప్యాక్ వెరైటీ. ట్రిమ్మింగ్ కోసము మిషన్ తో అయితే కొంచెం ఈజీగా అయితే కటింగ్స్ వాటి వీటికి కాబట్టి ఇది నేను తీసుకున్నా. దీంతో పాటుగా ఒక రౌండ్ బ్లేడ్, దాంతో పాటు ఈ హెడ్ నైలాన్ థ్రెడ్స్ తో రన్ అయ్యే హెడ్, దీని పేరు ఏముంటుందో నాకు తెలియదు. ఇది ఒకటి. సో ఇది ఇంజన్. కొంచెం ఆపరేటింగ్ బ్యాక్ ప్యాక్ అయితే ఈజీగా ఉంటుంది అనిపించింది. సైడ్ ప్యాక్ బ్యాక్ ప్యాక్ కొంచెం కన్వీనియంట్ గా అనిపించింది, పైకి లిఫ్ట్ చేయడానికి కానీ కిందకి కానీ. సో అందుకని నేను ఇది తీసుకున్నా. ఇది కంట్రోల్ మాత్రం బాగుంటుంది. ఇది ఒక ఆన్ ఆఫ్ స్విచ్ ఉంటుంది. ఇది ఆన్ అండ్ ఆఫ్. దాని తర్వాత ఇక్కడ సేఫ్టీ పిన్ ఉంది ఒకటి. ఇది మన హ్యాండ్ కరెక్ట్ గా దీని మీద ఉంచినప్పుడు మాత్రమే ఈ లివర్ బ్యాక్ వెళ్తుంది. ఇది లేకపోతే ఇది బ్యాక్ వెళ్ళదు. సో ఇది ఒక సేఫ్టీ మెజర్. ఇది బాగుంది. దాంతో పాటుగా సో పెట్రోల్ 900 ml పడుతుంది. 900 ml కంప్లీట్ అవ్వడానికి 1 అవర్, నియర్లీ 1 అవర్ వరకు ఇది రన్ అవుతుంది. అండ్ ఇంజన్ చాలా ఫాస్ట్ గా హీట్ అవుతుంది. ఇంజన్ ఆయిల్ తో ప్రాబ్లమా ఇట్లానే రన్ అవుతాయి నాకు తెలియదు. హీట్ అయితే ఎక్కువ ఫాస్ట్ గా హీట్ అవుతుంది. సో నేను చాలా తక్కువ యూజ్ చేస్తున్నా. ఆల్రెడీ దీనికి ఒక ఇష్యూ అయింది. ఇంజన్ లోపల ఉన్న అన్ని పార్ట్స్ బ్రేక్ అయిపోయినాయి. మళ్ళీ నేను రిపేర్ చేయించిన, ఎక్కడ తీసుకున్నానో అక్కడికి వాళ్ళు తీసుకెళ్ళిస్తే వాళ్ళు మళ్ళీ రిపేర్ చేసి 1 వీక్ లో రిటర్న్ ఇచ్చారు. దాంతో పాటుగా అది కొనేటప్పుడే ఇదొక అటాచ్మెంట్ తీసుకున్నా. సో దిస్ ఇస్ అబౌట్ దిస్ మిషనరీ. సో ఎందుకు కొన్నా వీటిని ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. దీని ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకు నేను కొన్నా అంటే, సో టిల్లర్ ఎందుకు కొనాల్సి వచ్చింది. సో ఫస్ట్ థింగ్ ఈజ్ ద కమర్షియల్ ట్రాక్టర్స్, అవి ఛార్జ్ చేస్తే మనీ. సో ఒక సాధారణ ఫార్మర్కి ఒక ఇయర్లో వర్షాకాలం స్టార్టింగ్ నుంచి మళ్ళీ నెక్స్ట్ సీజన్ వచ్చేంత వరకు ఆల్మోస్ట్ 35,000 నుంచి 50,000 వరకు కూడా అవుతుంది. సో ప్రతి పని కింద ఏ పని చేయాలన్నా ఒక ఎకరాకి 1500 లేదా 1000 నుంచి 1500 ఛార్జ్ చేస్తారు. సో ఫ్రమ్ ప్లౌవింగ్ కానీ, కల్టివేషన్ కానీ, రోటావేటర్ కానీ, ఏ చిన్న పని ఉన్నా ఖచ్చితంగా ఒక ఎకర్కి 1000 నుంచి 1500 మధ్యలో ఛార్జ్ చేస్తారు. సో అట్లా ఇయర్ మొత్తంలో ఒక ఎకరా కంటే మాకున్నది 2.5 acres. అందులో 1/2 acre వరి మల్లు చేస్తున్నాం. వరి మల్లకే హెవీ ఖర్చు ఉంటుంది. వరి మల్లు చేయడానికి జనరల్గా అవర్స్లో ఛార్జ్ చేస్తారు. ఒక అవర్కి 2500 ప్రజెంట్ ఛార్జ్ చేస్తున్నారు స్టార్టింగ్లో. అంటే మేము వరి మల్లు స్టార్ట్ చేసిన టైంకి ఒక 3-4 years బ్యాక్ 1500 ఛార్జ్ చేసేవాళ్ళు. 2500 పర్ అవర్. ఒక అవర్ వర్క్ చేయడానికి 2500. సో ఇంతకుముందు జనరల్గా 4 మళ్ళు ఉన్నాయి. 4 మళ్ళు ఫినిష్ అవ్వడానికి 7.5 to 8 hours అయ్యేది. సో 2500 అంటే ఎప్పటికీ ప్రైజెస్ ఎట్లా ఉంటాయి అట్లా పే చేసేవాళ్ళం. ఇప్పుడైతే 2500. ఇప్పుడు జనరల్గా 8 hours అంటే ఆల్మోస్ట్ 15,000 దాటిపోతుంది. అండ్ ఒక 2 మళ్ళని ఎక్స్ట్రాగా యాడ్ చేసినాం. సో అవి కూడా యాడ్ చేస్తే ఇది ఒక 2 hours ఇంకా యాడ్ చేసినా కూడా 10 hours. ఆల్మోస్ట్ 10 hours ఇంటూ 2500 20,000 అయిపోతుంది. ఇంకా ఫన్నీ థింగ్ ఏంటంటే, మొత్తం ఈ కల్టివేషన్ కంప్లీట్ అయ్యి రైస్ ని సెల్ చేస్తే కూడా మనకు ఒక 35,000 40,000 మాత్రమే వస్తాయి. దాంట్లో ల్యాండ్ ప్రిపరేషన్ కి 20,000 అవుతుంది. సీడ్స్ కి 1,500 అవుతుంది. తర్వాత వరి నాట్లేయడానికి 5,000 నుంచి 6,000 ఖచ్చితంగా అవుతుంది. దాంతో పాటు 2 సార్లు స్ప్రేస్, లాస్ట్ లో హార్వెస్టింగ్ ఒక 2,000, స్ప్రేస్ కి 2,000. సో ఖచ్చితంగా ఏ విధంగా చూసుకున్నా ఒక 15-20,000 ట్రాక్టర్ కి అయితే ఇంకా అడిషనల్ ఖర్చులు ఇంకొక 15,000 అయితే 35,000. సో ఆల్మోస్ట్ స్పెండ్ చేస్తుంది 35,000 అండ్ రిటర్న్ వస్తుంది కూడా 35,000. సో ఒక యూజ్లెస్ పని ఇదంతా చేయడం. సో దానికోసం అని చేయాల్సిన ఒకే ఒక థింగ్ ఏంటంటే ఖర్చులు తగ్గించుకోవడం. సో ఖర్చులు ఎలా తగ్గించుకోవాలంటే, టిల్లర్ ఉంటే కొంచెం బెటర్ అనమాట. ట్రాక్టర్ని రీప్లేస్ చేసి ట్రాక్టర్ చేసే ప్రతి పనిని టిల్లర్తో చేసుకోవచ్చు. సో టిల్లర్ వల్ల ఈ ఖర్చులన్నీ తగ్గుతాయి. ఆల్మోస్ట్ 90% ఆఫ్ ఖర్చులు అన్నీ తగ్గిపోతాయి ఒక ఫార్మర్కి. ఒక 2 acres నుంచి 1 acre నుంచి 5 acres లోపల ఉన్న ప్రతి పర్సన్కి టిల్లర్ బాగా యూజ్ అవుతుంది.
నేను అందరికీ రికమెండ్ చేస్తా. ఎవరైతే ట్రాక్టర్ వల్ల ఎక్కువగా ఇబ్బంది అవుతారో, ట్రాక్టర్స్కి ఎక్కువ పే చేయాల్సి వస్తుంది అనుకునే వాళ్ళకి ఇది వెరీ ఆల్టర్నేటివ్ వే. ఇది రియలైజ్ అయ్యి ఒక 5 నుంచి ఒక 10 మంది కొన్నారంటే ఒక ట్రాక్టర్ ఓనర్కి 1 లక్ష, ఒక సీజన్లో ఒక 1 lakh లాస్ వస్తుంది. ఒక నైట్ మేర్ ఇలాంటిది. కాకపోతే ఈ డిపెండెన్సీని తగ్గించుకోవాలి. మనకి ఈజీగా ఒక ఫార్మర్కి, అంటే ఎవరైతే కల్టివేషన్ మీదనే డిపెండ్ అయి ఉన్నారో వాళ్ళకి చాలా బర్డెన్ ఇది. సో వాటిని తగ్గించుకోవచ్చు దీనివల్ల. ఈ టిల్లర్తో అయితే ఒక ట్యాంక్ ఫుల్ 3.5 లీటర్స్ పడుతుంది. ఒకసారి ట్యాంక్ ఫుల్ చేస్తే ఒక ఎకర్లో ఏ పని అయినా కంప్లీట్ చేస్తుంది. అట్లా ఏ పని చేయాలన్నా ఒక 1 time పెట్రోల్ ఫిల్ చేసుకుంటే అయిపోతుంది. 300 రూపీస్. యాక్చువల్ 300 పడదు. ఒక 1.5 లీటర్లో ఒక ఎకర్ పని కంప్లీట్ అయిపోతుంది. సో అన్ని విధాలుగా బాగుంది కాబట్టి నేను ఈ టిల్లర్ని కొన్నా. అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే చెట్లు ఇంకొక 1 year 1.5 year అయితే చెట్లు పెద్దగా అవుతాయి. సో దాంట్లో పెద్ద హెవీ ట్రాక్టర్ తోటి పనులు చేయడం ఇబ్బంది అవుతుంది. దానికోసం కూడా ఆలోచించి తీసుకొచ్చుకున్నాను అనమాట. సో ఈసారి వరి మల్లను కూడా నేను దీంతోనే రెడీ చేస్తున్నా. కొంచెం టిల్లర్ అనేసరికి కొంచెం భయపడతారు, కొంచెం హెవీ బాడీ పెయిన్స్ వస్తాయని చెప్పి. సో బాడీ పెయిన్స్ వస్తాయి, కాకపోతే బాడీ పెయిన్స్ వస్తున్నాయంటే దట్ మీన్స్ వీఆర్ వీక్ యాక్చువల్లీ. సో మన ఫిజికల్గా స్ట్రాంగ్గా లేమని అర్థం. సో జనరల్గా జిమ్కి వెళ్తే బాడీ పెయిన్స్ ఎట్లా వస్తాయి, ఇది కూడా అలా ఉంటుంది. స్లోగా వర్క్ చేస్తూ ఉంటే అలవాటు అయిపోతుంది, అదే పెద్ద ప్రాబ్లం కాదు. సో మై ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా 1 acre నుంచి 5 acres లోపు ఉన్న ఏ రైతు అయినా సరే టిల్లర్ని వాడచ్చు. సో డిపెండెన్సీని తగ్గించుకోవచ్చు. దిస్ ఈస్ ద మెయిన్ రీజన్ వై ఐ టుక్ దిస్ టిల్లర్ అండ్ ద బ్రష్ కటర్. బ్రష్ కటర్ గురించి చెప్పాలి అంటే జస్ట్ ట్రిమ్మింగ్ కోసము, చెట్ల పాదులో ఏదైనా గడ్డి ఇంకా ఏమైనా చేసుకోవాలంటే అది యూజ్ అవుతుంది. ఈ 2 రీజన్సే ఇవి తీసుకున్నది. సో దీనివల్ల నేను ఆల్మోస్ట్ 100% ఖర్చుని 90% తగ్గించిన. సో డిపెండెన్సీని తగ్గించుకున్నా. అండ్ కమర్షియల్ థింగ్స్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు టైంకి రారు. మనకు అవసరం ఉన్నప్పుడు ఆ రోజు ఆ పని అవ్వదు కాబట్టి డిలే అవుతూ ఉంటాయి. కానీ టిల్లర్ ఉంది కాబట్టి మనకి ఏ రోజు ఎప్పుడు ఏ పని అవసరం ఉంటే మనం ఆ రోజు అది చేసేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ద మెయిన్ థింగ్స్. సో మెయింటెనెన్స్ ఏముంటుంది, జనరల్గా కొన్ని అవర్స్కి ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసుకోవాలి, గేర్ ఆయిల్ చేంజ్ చేసుకోవాలి, దట్స్ ఇట్. ఈ వీడియోలో ఇంతే. సో ఇంకొక వీడియో కూడా ఉంది, కేజ్ వీల్స్ రెడీ చేస్తా, దాన్ని కూడా ఇంక్లూడ్ చేస్తా. అండ్ దిస్ ఈజ్ అబౌట్ ఆల్. అండ్ ఈ కంటెంట్ మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి, ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఉంటా, బాయ్.